సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. జస్ట్ ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినా అండ్ పాలు కూడా తాగినా ఇప్పుడు. అండ్ వీడియో కూడా అప్లోడ్లో పెట్టిన, నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లలో అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్లో. నిన్న మొన్న చేసిన మోటో బ్లాగ్ది. అండ్ రుత్వి చూడండి ఎట్లా చూస్తుందో మనల్ని. హాయ్ రుత్వి, హాయ్ చెప్పు. హాయ్. అరే అది ఏం చేస్తున్నావు? ఇది చూడు. హాయ్ బాయ్. నేను వెళ్తున్నా పనికి. వెళ్ళన్నా. సో రుత్వి అసలు విచిత్రంగా చూస్తు. ఏమైంది? దా హాయ్ చెప్పు. హాయ్ బాయ్ చెప్పు. ఓకే బాయ్ చెప్తుంది రుత్వి. మనం వెళ్దాము, సామాన్ తీసుకుందాం. ఇది నిన్న నేను మర్చిపోయినా. ఏంటిది మర్చిపోయినా? ఓకే, నిన్న నేను యాక్చువల్లీ మర్చిపోయిన ఉంటాయి గైస్. ఏంటంటే ఐఫోన్ కేబుల్ ఛార్జరు నేను మొత్తము సగం లాక్ తీసిన, ఎండ్ అయిపోయింది అది అక్కడికే. నేను తీసుకున్నాను అయితే యాదికి పెట్టుకున్నా, కాకపోతే నేను తీసుకోలేదు. అండ్ ఈరోజు తీసుకొని వెళ్తున్నా. ఈ మాస్క్ కూడా తీసుకొని వెళ్తే ఇప్పుడు కూడా సైడ్ ఉంది. ఓకే, ఇవన్నీ ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలి, పోవాలి, కథా కార్ఖానా అన్నీ ప్యాక్ చేసుకున్నా, టిఫిన్ పెట్టుకున్నా. అండ్ ఇవాళ మా వాళ్ళు మామిడికాయ తొక్కు ప్లస్ నిన్నటిది సొరకాయ కూర ఉంటే పెట్టారు టిఫిన్లకి. పోవాలి, తినాలి, పని చేసుకొని. ఛార్జింగ్ ఉందా? ఇలా ఉంది, పోదాం. ఓకే, ఇక నేను డైరెక్ట్ మీకు ఇల్లు అయిపోయాక కలుస్తా. ఆ ఇల్లు ఫస్ట్ చేయాలి కదా. బాయ్ అవ్వ. బాయ్ రుత్వి. బాబాయ్ ఏం చేస్తుండు? చిన్న డాడీ ఏం చేస్తుండు? ఇట్లా కెమెరా పట్టుకొని అని చూస్తున్నాను. కెమెరా తీస్తున్నా, వీడియో తీస్తున్నా. బాయ్. ఫ్లయింగ్ కిసి. మళ్ళీ వెరీ గుడ్. బాయ్. సో కింద చార్జ్ ఉంది, కింద మన బైక్ ఉంది. బాయ్. హెల్మెట్ పెట్టుకోవాలి. ఓకే బాయ్ బాయ్ బాయ్. మన బండి కింద ఉంది. ఈ చెప్పులు వెరైటీ కొత్తవి కొనుక్కోవాలి, ఎందుకంటే ఈడ నుంచి అయిపోయినాయి మా బండి. సో దీన్ని చాలు చేసుకొని పోదాం. ఓకే, కలుస్తాం మళ్ళీ ఆడడానికి. ఇప్పుడే పని అయిపోయింది. నేను ఇప్పుడు వెళ్తున్నాను ఊబర్ అండ్ ఓలా కొట్టడానికి. అండ్ ఈరోజు డేటు మనము 100 డేస్లో నేను ఒక ఛాలెంజ్ తీసుకున్నా, 50,000 1 మంత్లో ఎర్న్ చేయాలని. ఆ ఛాలెంజ్ పైన వర్క్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నిన్న నేను యాక్చువల్లీ 1000 రూపీస్ 1200 కొట్టి వెళ్ళినంటి. 1000 ఏమో మనకు, 200 ఏమో పెట్రోల్కి. ఇప్పుడు ఇందులో పెట్రోల్ కూడా లేదు యాక్చువల్లీ. పోవాలి, పెట్రోల్ పోయించుకోవాలి. ఫస్ట్ పెట్రోల్ పోయించుకునేసరికి ఏమన్నా రైడ్స్ పడితే ఫస్ట్ ఇది ఆన్ చేస్తాను నేను. సో దీని లిమిట్ ఉంటుంది గైస్. లిమిట్ అయిపోయినాక, రీచ్ అయినాక అది పేమెంట్ అందులో ఏమంటుంది, 6 రూపీస్ 7 రూపీస్ ఏదో కట్ చేసుకుంటుంది మనకి ఇచ్చేది. పర్ కిలోమీటర్ 12 రూపీస్ ఇచ్చి దాని కమిషన్ కట్ చేసుకుంటుంది ఓలా. ఓకే, ఇప్పుడు నేను డ్యూటీ ఆన్ చేస్తా. డన్ను. ఓకే చలో. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటుంది కానీ అదే కరెంట్ బ్యాలెన్స్ ఎందులో ఎక్కువ పడితే అందులోనే పట్టుకొని వెళ్తా ప్రజెంట్. ఓకే, ఇప్పటిదాకా ఒక 100 రూపీస్ ఇచ్చింది కానీ నేను అది పిక్ చేసుకోలే. మేబీ ఒక 200 లేదా 300 ఇట్లా పడితే బాగుంటుంది.
ఇది 122 వస్తుంది. సో ఏదన్నా ఒకటి యాక్సెప్ట్ చేసుకొని వెళ్తాం. ఓకే, పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించిన గైస్, చూడవచ్చు మీరు కూడా, ఫుల్ అయిపోయింది. 1000 రూపీస్ పడ్డది మొత్తము. అండ్ నాకు ఇంకా పెద్ద ఆర్డర్ పడ్డది, అది వెయిట్ చేసేందుకు 5 రూపీస్ వచ్చింది. అయితే ఈ ఆర్డర్ 467 రూపీస్ ఏదో సంథింగ్ చూపించింది. లాస్ట్ కమిషన్ మేబీ కట్ కాదు ఊబర్లా, చూద్దాం ఎంత వస్తుందో. ఇదైతే తీసుకొని వెళ్తా ఇప్పుడు పిక్ చేసుకోనికి. కస్టమర్ని దగ్గరలోనే ఉన్నాడు, ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది సంథింగ్ ఏదో. రైడ్ కంప్లీట్ చేసిన ఇప్పుడే. అండ్ ఫుల్ ఎండ కొడుతుంది గైస్ ఇక్కడ సైడ్, చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. నేను ప్రజెంట్ ఇప్పుడు నవీ ముంబైకి వచ్చిన. అండ్ ఇక్కడ డ్రాప్ చేసినట్టు రైట్స్ ఏం పడతలేదు, ఇప్పుడు రైట్స్ పడితే వెళ్ళాలి. ఓకే గైస్, ఇప్పుడు కస్టమర్ని డ్రాప్ చేసిన ఇక్కడ యాపిల్ హబ్ దగ్గర. ఎనీవేస్ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. 703 రూపీస్ అయినాయి. టైం వచ్చేసి 1:08 అవుతుంది. ఇప్పుడు అన్నం తింటా నేను, ఆకలి అవుతుంది. ఓకే, అన్నం తినేసి మళ్ళీ కొడతా రైట్స్. ఈరోజు ఆందపకాయ ప్లస్ మామిడికాయ చట్నీ పెట్టింది మమ్మీ. కూర తింటా. కూర టేస్ట్ లేదు గైస్, అయినా నేను తిన్నా. ఇప్పుడు వెళ్తే ఇక రైట్స్ కొట్టడానికి. టైం ఇప్పుడు 1:31 అవుతుంది. హాఫ్ అన్ అవర్ తిన్నా నేను అన్నం. ఫోన్ చూసుకుంటాం మెల్లమెల్ల. సో ఇప్పుడు వెళ్దాం. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ నేను వెయిట్ చేసి వెళ్తా. గైస్ ఈవినింగ్ పని అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు మళ్ళీ వర్క్ వెళ్తున్నా ఊబర్ కొట్టడానికి. ఆఫ్టర్నూన్ సంథింగ్ ఇందులో 142 అండ్ ఇందులో 838 అయిపోయినాయి. అంటే అప్రాక్స్ 1000 దాకా అయిపోయింది. కానీ ఇప్పుడు మనం 1500 కొట్టి ఇంటికి వెళ్తాం. నైట్ 9 దాకా కొడతాయి ఇప్పుడు, ఎందుకంటే పెట్రోల్ ఖర్చు తీయాలి కదా. మార్నింగ్ 1000 రూపీస్ నేను కొట్టించిన, అందులో నుంచి ఆల్రెడీ 2 లీటర్స్ కంప్లీట్ అయిపోయింది. సో చూద్దాం అసలు ఈరోజు ఎంత పడతాయో పడి. గైస్ ప్రజెంట్ ఇప్పుడు ఇంటికి వచ్చేసిన. అండ్ మమ్మీ ఎడికి పోయినావు మమ్మీ? సర్వాలు ఇచ్చిర్రా? ఎందుకని ఇచ్చిర్రే సర్వాలు? ఓకే వచ్చినావు, గుడ్. ఏం చేసి ఇచ్చిర్రు నీకు సర్వర్? గివ్ ఏంటి? కాండవానా? ఏం పార్టీ అది? బీజేపీదా? ఉత్తిదే ఉన్నా, వేరేది ఉన్నట్టుంది. రామ్ సీత. ఓ ఇలా నీకు ఇవి ఇచ్చేదా? ఇంకేమేమి ఇచ్చారు? ఇవి మొత్తం వాడిపోయినాయి కానీ రోజు. నీళ్ళు ఎందుకని వేసారు అందులో? ఏమైందే పోషుడి? గొంతుతో మాట్లాడుతున్నావు. నీకు చిలుక చెప్పినట్టు చెప్పిన స్టార్ట్ అయినప్పుడు. తిన్నారు ఇంట్లో, ఒవ్వాలి ప్రపంచం వాళ్ళదే. ఏం కూర చేసినా అమ్మ? ఈ అవకి వంకాయ ఎందుకొని వండినవే? ఆమ్లెట్ లో ఏ లో మమ్మీ ఏయ్, ఆకలి అవుతుంది నాకు. ఇలా టిఫిన్ ఉంది, తిన్నా. అయ్యా టీవీ మళ్ళీ ఏమైంది? కాదు అప్పుడు ఫోన్ చేసాగా బాపు, నాకు ఫోన్ చేసి పెన్ డ్రైవ్ ఏది బిడ్డ మీ పెళ్ళిదా అనుకుంటాను. అది వేస్ట్ ఉన్న తెచ్చిండే.
అది ఫ్రీగా ఇచ్చారు ఓకే, బట్ అది మంచిగా ఇస్తే అయిపోతుండే. ఆల్రెడీ అది మూల పడ్డదే ఇచ్చారు. మూల పడ్డది మరి వాళ్ళు ఎన్నడూ పెట్టుకోలేదు. చూసట్లే నేను 3 ఏళ్ళకి పోతున్నది మరి ఇది ఎన్నడూ పెట్టలేదు. ఆపలికే ఎన్నిండి ఆయన పడి. పో నువ్వు ముందుగానే అయితే అది చేయపో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వచ్చే కాలు దెబ్బ బాణం గిరిగిపోతే బుడబుడు ఫ్యాన్ వేసిపోయింది. నాకు కూడా ఆకలి అవుతుంది, తినే నేను బజ్జి ఉంటా. వస్తా అంటున్నా ఒట్టిదే ఎట్లా ఒక దిక్కు పోయి కడుపులో పడ్డది ముఖ్యం. ఓకే పో చెప్పు ఫాస్ట్ ఫాస్ట్. ఏమైంది? నేను కూడా పొద్దుగాల నుంచి డ్రైవింగ్ చేసి వచ్చానమ్మా. నిన్న నుంచి నూకల్ పిండి అయిపోయిందా? పట్టించుకోరాకపోయినావి ఆ బియ్యం అయిపోయినాయి, దొడ్డు బియ్యం కింద ఉన్నాయి కదమ్మా. ఓ కిలోనో 2 కిలోలో కొనుక్కొని రా చెయ్యి. దొడ్డు బియ్యమే నూకల పిండి పట్టిది. ఆగావు 2 minutes ఒక రికావ్ పెట్టు. ఇది మొత్తం ఇట్లా బుగ్గలే కావాలి. బుగ్గలు అయితే మాడిపోదారా? బుగ్గ బుగ్గ బుగ్గలు కింద మరి అడుగు స్లో చేయండి మరి మరి వేసి. ఏమైంది? జానవాం పెట్టుకోకపోయినావి నేను చేసుకున్నా. నూనె పోసినావు గాను ఇది ఇలా పెడదాం. స్మెల్ అయితే కేక్ వస్తుంది సూపర్ డూపర్. దేనికే నువ్వు ఇప్పుడు చెప్తా రేపు పండుగ అని ఫోన్ చేసి చెప్పు. మరి ఇయర్ పండుగ ఏడికి పోయినావి? ఆడికే పోయినావేమో కదా. ఇది ఇసుకపోయింది గాయస్. ఆమ్లెట్ వేస్తే ఇట్లా ఊగాలి, ఊగకపోతే డొల్లా. మీకు ఆమ్లెట్ వేయరాదు అన్నమాట. నేర్చుకోండి ఆమ్లెట్ ఎట్లా వేస్తారు. ఓకే ఇక ఇట్లా ఊగాలి పెంకాల. దీన్ని కోమటం నేను వెయ్య. నీకు చెప్పేది. సో ఇది ఫైనల్ అవుట్పుట్. ఇందులో కొంచెం కారం పొడి మిక్స్ చేసిన అండ్ మీదకించి సైడ్కి ఇది అన్నాము. అండ్ మాడికి తొక్కు ఏమైంది? కుంటూ మాడు వాసన వస్తున్నట్టుంది దాంట్లో. ఏ లేదు వేడిగా ఉంటుంది కదా అది ఏమంటారు అది అనేది మాడుతుంది. ఓకే ఇప్పుడు ఇది తిందాం ఇది
టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి అమ్మ. ఇప్పుడే తిన్నా గాయస్, అయిపోయింది. కడుపు నిండా తిన్నా. ఇప్పుడు నేను వండుకుంటా, ఫుల్ నిద్ర వస్తుంది నాకు. అండ్ బాయ్ బాయ్, గుడ్ నైట్. ఈ బ్లాగ్ ఎడిట్ చేసి వండుకుంటా నేను. ఓకే, టేక్ కేర్.